ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే అగ్రనేతలంతా పోలీసుల ఎదుట లొంగిపోగా తాజాగా తెలంగాణ పోలీసుల ఎదుట మరో ముగ్గురు మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయారు. మావోయిస్టు అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్లా రాజరెడ్డితో పాటు నరసింహారెడ్డి అలియాస్ గంగన్న సరెండర్ అయ్యారు. వీరితో పాటు మరో 16 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. గత కొన్ని రోజులుగా వరుసగా తెలంగాణ పోలీసుల ముందు మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోతున్నారు. ఇప్పటికే హిడ్మాతో పాటు కీలక నేతలు ఎన్కౌంటర్లో హతమయ్యారు. కీలక నేతలంతా లొంగిపోవడంతో ఇక మావోయిస్టు పార్టీ ప్రస్థానం ముగిసినట్లే కనిపిస్తోంది. దీనిపై పోలీసులు కూడా అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, సెక్రటరీ జనరల్ గా కొనసాగుతున్నాడు. గతేడాది నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీకి దేవ్జీ సారథ్యం వహిస్తున్నారు. దేవ్జీ స్వస్థలం జగిత్యాల జిల్లా కోరుట్ల. 1983లో మావోయిస్టు పార్టీలో చేరిన దేవ్జీ దళ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. ఈయనపై ₹1 కోటి రివార్డు ఉంది. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు మల్లా రాజరెడ్డి అలియాస్ సంగ్రామ్ స్వస్థలం పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రులపల్లి. 1970లో మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లిన మల్లా రాజరెడ్డి తొలుత మావోయిస్టు నేతల్లో ఒకరు. రాజరెడ్డిపై కూడా ₹1 కోటి రివార్డు ఉంది. ఇక గంగన్న స్వస్థలం గుంటూరు జిల్లా. 2024లో చర్చల సమయంలో పల్నాడు జిల్లా గుత్తికొండ బిలంలో ఏర్పాటు చేసిన సభలో కీలక పాత్ర పోషించారు గంగన్న. ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఈ సందర్భంగా జనజీవన స్రవంతిలో కలిసి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటూ మావోయిస్టులకు కేంద్రం పిలుపునిచ్చింది. దాంతో పలువురు మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. మరికొంతమంది ఎన్కౌంటర్లో మరణించారు. పలువురు మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. మరోవైపు ఆపరేషన్ కగార్ కోసం నిర్దేశించుకున్న సమయం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. అలాంటి వేళ మావోయిస్టుల కోసం కర్రెగుట్టల్లో వేటను మరింత ముమ్మరం చేశాయి భద్రతా బలగాలు. ఇదే సమయంలో కీలక నేతలు జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు వస్తున్నారు. దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయారన్న వార్తతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తిరుపతి కోసం వేచి చూస్తున్నామన్నారు ఆయన సోదరుడు. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ మా అన్నయ్య సరెండర్ అవుతుండు అనే వార్తలు మీడియాలో వింటూ చూస్తున్నప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి కళ మేము నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అతను ఎప్పుడు కలవాలి, ఎప్పుడు చూడాలి అనే ఆతృత మాలో మా కుటుంబానికి ఉన్నది. తనను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనిపిస్తుంది. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాము. అది నెరవేరే రోజు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. పెద్దనాన్నని ఎప్పుడెప్పుడు చూస్తామని కుటుంబ సభ్యులను అందరం ఎదురు చూస్తున్నాం. మేము ఎంతో సుదీర్ఘకాలం నుండి వెయిట్ చేస్తున్నాము. सशस्त्र नक्सलिज्म के समापन की दिशा में आज जो सूचना तेलंगाना से आ रही है कि बसवराजू के न्यूट्रलाइज होने के बाद नारायणपुर में जो नक्सली कमान संभाल कर रखने वाला व्यक्ति है वह देवजी था और आज उसने जो पीबी मेंबर है, पॉलिट ब्यूरो मेंबर है, आज उसने तेलंगाना पुलिस के समक्ष सरेंडर किया है, ऐसी सूचना आ रही है। साथ ही साथ जो हमारे ही छत्तीसगढ़ में सक्रिय रहा है लगातार और विशेष रूप से अबूझमाड़ में सक्रिय रहा है, ऐसे मल्ला राजू रेड्डी और उसका दूसरा नाम मुरली और संग्राम, विशेष रूप से हमारे यहाँ संग्राम के नाम से जानते हैं, उसने भी सरेंडर किया है, ऐसी सूचना आ रही है। तो ये बड़े हर्ष का विषय है, ये बहुत बड़ी उपलब्धि है। अमित शाह जी ने जो घोषणा की है 31 मार्च 2026 तक, इसके लिए पूरे देश में देशव्यापी काम हो रहा है और निसंदेह ये अभियान सफल होगा, ये पूर्णता प्राप्त होगी। और मैं सोचता हूँ कि अब जो थोड़े और नाम शेष रह गए हैं शीर्ष नेतृत्व के,